హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మను థింగ్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక డౌట్ అండి. నలుగురు ఏమంటారు? నలుగురు ఏమనుకుంటారు? నలుగురికి ఏం చెప్తామంటారు? ఎవరండి ఆ నలుగురు? వాళ్ళకి మనం పడే బాధ కనిపియదా? వాళ్ళకి మన కష్టం అవసరం లేదా? ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం ఆ నలుగురిలా ఉండకండి. ప్లీజ్ వీలైతే ఎంకరేజ్ చేద్దాం, సపోర్ట్ చేస్తాం. ఎవరేం బాధపడుతున్నారో మనకు తెలియదు కదండీ! సరేలేండి. ఎన్నో అనుకుంటాం. విషయంలోకొస్తే ఈరోజు నేను చేసిన రెసిపీ చాలా మందికి ఫేవరెట్ లంచ్ కాంబో. వెజిటేరియన్స్‌కైనా, నాన్ వెజిటేరియన్స్‌కైనా పక్కా ఇష్టముంటుంది. ఇది ఏదైనా లాంగ్ ట్రిప్ తర్వాత వేడి వేడి అన్నంలో మంచి టొమాటో పప్పు, ఆలూ ఫ్రై ఉంటే దాని కిక్కు వేరే లెవెల్ అసలు. టొమాటో పప్పు, ఆలు కర్రీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో చేస్తారండి. బట్ ఈరోజు నేను చేసేది మా బ్రాహ్మిన్ అథెంటిక్ స్టైల్‌లో. ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పుని బాగా వాష్ చేసి 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసి పక్కనుంచండి. నేను పర్సనల్‌గా హాఫ్ ఎన్ అవర్ పక్కన ఉంచి తర్వాత కుక్ చేస్తాను. అలా చేస్తే టేస్ట్‌తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఈ గ్యాప్‌లో ఆలూని చిన్న క్యూబ్స్‌లా, టొమాటోని ఫైన్‌గా చాప్ చేశాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి జీరా వేసి ఫ్రై అయ్యాక ఆలు వేసి అందులో పసుపు వేసి కలిపి లిడ్ పెట్టండి. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత సాల్ట్ వేసి కలిపి ఇంకో 5 మినిట్స్ కవర్ చేయండి. తర్వాత కారం, గరం మసాలా వేయండి. అంతే. గరం మసాలా పక్కా ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. పప్పుకి స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయండి. ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి అందులో పసుపు, సాల్ట్, కారం, కట్ చేసిన టొమాటో, కొంచెం చింతపండు రసం వేసి కలపండి. ఇప్పుడు కొంచెం వాటర్ ఏసి 2 విజిల్స్ పెట్టండి. పోపుకి పాన్ పెట్టి ఆయిల్ వేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక పప్పులో మిక్స్ చేయండి. అంతే.